రావెళ్ళ వెంకట రామారావు జన్మస్థలం గోకినేపల్లి. ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు రావెళ్ళ వెంకట రామారావు జన్మస్థలం గోకినేపల్లి. ముచ్చట్ల రూపంలో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు సామల సదాశివ. అబల జీవితం అనువాద గ్రంథకర్త పివి నరసింహారావు గారు. కవి కోకిల బిరుదాంకిత తెలంగాణ కవి మామిండ్ల రామాగౌడ్. శ్లథనం అనగా శిథిలం కావడం, క్రమం, వరుస అనే పర్యాయ పదాలు కలిగిన పదం. ఓలి బంగారమును గర్భమందు కలది వ్యుత్పత్తి పదం. వసుధ గీముకు ప్రకృతి పదం. గృహము సాత్వికుడు అర్థం. సాధు స్వభావి. ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి. పట్ట పగలు. మసజస తతగా గణాలు కలిగిన పద్యమేది? శార్దూలం. వృద్ధులు అని వేటినంటారు? ఔ. నిజము తెలిసి ఈ పద్యంలోని సంధిని గుర్తించండి. గసడ దవాదేశ సంధి. మా ఊర్లో సముద్రమంతా చెరువుంది. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. అతిశయోక్తి. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది అని చెప్పినవారు. రవీంద్రుడు. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన భాషోత్పత్తివాదం. డింగ్ డాంగ్ వాదం. తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో చేరనిది. కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట. అంశం, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలలో కూడినదై పరస్పర ప్రభావం కలదానిని విద్యా ప్రణాళికగా చెప్పవచ్చు అని అభిప్రాయపడినవారు. ఫిలిప్స్ టేలర్. ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలా అయితే అదృశ్యమవుతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా జరుగుతుందనే భావాన్ని బలపరిచే పద్య బోధనా పద్ధతి. పూర్ణ పద్ధతి. విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియగా విద్యార్థుల అధ్యయనపు అలవాట్లు, ఉపాధ్యాయుల బోధన పద్ధతులను ప్రభావితం చేస్తూ